హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్. నేను ఇవాళ మీకు తీయటి గుమ్మడికాయ కూర తీయగా ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికి అదిగో ఆ తీయ గుమ్మడికాయ లేదా మంచి గుమ్మడికాయ అని కూడా అంటారు. ఆ గుమ్మడికాయ తీసుకొని దాని చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కల సైజు మీ ఇష్టం. ఈ కాయ ఏంటంటే తీయగా ఉంటుంది, అసలు పులుసు కూడా చాలా బాగుంటుంది. అది ఇంకోసారి చెప్తాను. ఇది చెక్కు తీసేసిన తర్వాత ఆ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సైజ్ ఏంటంటే మీ ఇష్టం, పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవచ్చు, చిన్న ముక్కలుగాను చేసుకోవచ్చు. ఇది కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉండి చూడటానికి చాలా బాగుంటుంది. చిన్న ముక్కలు అయితే చూడటానికి కూడా బాగుంటుందని చేసుకున్నాను నేను ఇలాగా. ఎలా కట్ చేసుకున్నా కానీ టేస్ట్లో ఏమి తేడా ఉండదండి. అలా మీకు నచ్చిన విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇందులో ఉల్లి వెల్లుల్లి నేనేం వేయట్లేదు. మీరు కావాలనుకుంటే అవి కూడా రెడీ చేసుకోండి. ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు ముక్కలు. పాండి పెట్టుకొని నూనె వేసి నూనె కాగిన తర్వాత తాలింపు దినుసులు అంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పోపు వేగిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవి అందులో వేసి కొంచెం కరివేపాకు వేసి కొంచెం టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్ కూడా వేసి పసుపు కూడా కొంచెం వేసుకున్నాను ఇందాకనే. ఆ నూనె కాగేటప్పుడే పసుపు కూడా వేసుకొని తర్వాత వేసినా నో ప్రాబ్లం. ఒకసారి కలిపెట్టేసేసి ఒకటి రెండు రెబ్బలు మాత్రమే చింతపండు రవ్వ పులుపు, కొంచెం పులుపు ఉంటే సరిపోతుంది. అది అందులో పైన ఆ ముక్కల మీద పెట్టి మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. అదిగో అలా మగ్గుతుంది. ఎక్కువసేపు పట్టదండి మగ్గడానికి, చాలా తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం పంచదార, మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి, కానీ పంచదార వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. కూర నిగారింపుగా బాగుంటుంది, టేస్ట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. అది అయిపోయింది కూర, ఆల్మోస్ట్ డన్ అనమాట. ఇంకేం లేదు. దీనిలో కొంచెం ఇందాక ఉప్పు వేసాం కదా, దానికి సరిపోయినట్టుగా కారం వేసేసుకోండి. తర్వాత ఫైనల్గా దీనికి ఒక టిప్ ఏంటంటే ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ అంటాం కదా, అది కొంచెం ఫినిషింగ్గా పైన కొంచెం వేసేసి మూత పెట్టి 1 minute అలా మగ్గబెట్టి తీసి చూస్తే అసలు గుమగుమలాడుతూ ఆవ ఘాటు, మనం ఆవ పెట్టుకున్న కూరలు ఎలా స్మెల్ వస్తే అలా మంచి సువాసన వెదజల్లుతూ చూడటానికి కూడా అలా ముక్కలు చితికిపోకుండా చేసుకుంటే చాలా బాగుంటుంది. రోటీలోకి, అన్నంలోకి అన్నిటికీ బాగుంటుంది. వర్త్ ట్రయింగ్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్తే.